బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్రను క్రియేట్ చేసింది. చెస్ ఒలింపియాడ్లో తొలిసారిగా 2 గోల్డ్ మెడల్ని సాధించింది. ఓపెన్ సెక్షన్లో గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా అనంతరం మహిళల జట్టు కూడా మరొకసారి స్వర్ణం సాధించి భారత చరిత్రను లిఖించింది. 45వ ఫిడే పోటీల్లో భారత ప్లేయర్లు డి గుకేష్, ఆర్ ప్రజ్ఞానంద్, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతీ, పెంటల్ హరికృష్ణ, శ్రీనాథ్ నారాయణ్ వారి గేమ్లలో సత్తా చాటడంతో భారత పురుషుల జట్టు గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. ఇక రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసివ్పై డి గుకేష్ విక్టరీ సాధించడంతో దేశానికి గోల్డ్ మెడల్ వచ్చింది. బుడాపెస్ట్లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్రను క్రియేట్ చేసింది. హారికా ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్యా దేశ్ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్దేవ్లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ని గెలుచుకోవడంతో భారత్ 2వ స్వర్ణాన్ని అందుకుంది. కజకిస్తాన్ను అమెరికా ఓడించడంపైనే ఓపెన్ విభాగంలో భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. ఆదివారం అమెరికా తన ప్రత్యర్థిని 1-1తో డ్రా చేయడంతో భారత్ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు శుక్రవారం భారత పురుషుల జట్టు ఇరాన్పై 3.5, 0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఓపెన్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా భారత పురుషుల జట్టు 2014 ఎడిషన్లో కాంస్యం, 2022లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.